పార్టీ ఇవాళ ఇదా మీ ప్రజాస్వామ్యము. విజయ్ కుమార్ గారు అలానే హోల్డ్ లో ఉండి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కమలాకర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎట్లా చూస్తున్నారు ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్ ను ఎట్లా చూస్తున్నారు? టిమ్స్ హాస్పిటల్ సందర్శనకు వెళుతూ ఉంటే అటు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది ఆయన హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి. సో ఎట్లా చూస్తున్నారు ఈ అరెస్ట్ ను? అంటే 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం నడిపిండు. ఈ 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు నిర్బంధం నడిపిస్తుండ్రు. నిర్బంధం అంటే మనం చిన్నప్పుడు మేము చూసినాం, విన్నాం ఎమర్జెన్సీ అని. ఇప్పుడు ఎమర్జెన్సీ తలపిస్తున్నారు. అంటే మాట్లాడితే జైలు పంపిడు, మాట్లాడితే కేసులు పెట్టిడు, మాట్లాడితే విమర్శలు చేసేది తప్ప వేరే లేదు. అభివృద్ధి దిశగా పోకుండా ప్రతి ఒక్కటి టిమ్స్ కేసీఆర్ గారి దూరపు చూపుతోటి ఇంత మంచి బిల్డింగ్ గారి టేబుల్ కట్టుకోవడం ఇష్టం మాట్లాడు. నేను ఏమంటున్నా, ఇది నిర్బంధం ఎన్ని రోజులు ఉంటది? ప్రజల మీద నిర్బంధం, ప్రెస్ మీద నిర్బంధం, ప్రజాపద్యం మీద నిర్బంధం, జైలుకు పంపడం తప్ప వేరే కార్యక్రమం లేదు. కాబట్టి ఇది సంపూర్ణంగా తెలంగాణ యావత్ సమాజం కూడా ఖండిస్తుందని చెప్పి భావిస్తాం. అంటే ముఖ్యంగా కూడా అంటే ఇప్పుడు ఈ ప్రతిపక్షం ఒత్తిడి తేవడం వల్లనే కూడా 36 నెలలుగా కూడా పనులన్నీ కూడా ముందుకు పెట్టి ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తున్నారు. నిజంగా అక్కడ హాస్పిటల్లో కూడా అన్ని అంటే లోపాలు ఏవైనా ఉన్నాయనే భయంతోనే ఇప్పుడు ఈ అరెస్టులు చేస్తున్నారంటారా? అంటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన కార్యక్రమాలు మీరు కొనసాగించుకున్న పర్వాలేదు, కనీసం దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పిన కాళేశ్వరంలో భాగంగా. సో ఎక్కడ అయితే కేసీఆర్ పేరు చదువుతారు పక్క పెడతారు. ఇప్పుడు నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, కేసీఆర్ కొబ్బరిగా కొట్టి మేము కంప్లీట్ చేస్తామని చెప్పి ఇదో శుద్ధ అబద్ధం అన్నట్టు. సో అన్నిటి కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క కేసీఆర్ ఆనవాళ్ళని కూడా చేసే ఉద్దేశం ఉన్నది. కానీ ఎవరు జరిపే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా టిమ్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా కేసీఆర్ కు సజీవ సాక్ష్యాలు, కేసీఆర్ అభివృద్ధికి సజీవ సాక్ష్యాలుగా మేము భావిస్తామండి. రైట్, థ్యాంక్ యూ అండి కమలాకర్ గారు. సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ సందర్శనకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. హరీష్ రావు హౌస్ అరెస్టు విషయం తెలుసుకున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. సనత్ నగర్ లో టిమ్స్ హాస్పిటల్లో పరిస్థితులను పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించగా వారికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమంటూ మండిపడ్డారు. హాస్పిటల్లోని లోపాలు, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటోందంటూ ఆరోపించారు. పోలీసుల నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని హరీష్ రావు విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టుతో మొత్తంగా కూడా ఉద్రిక్తమైన సిచ్యువేషన్స్ నెలకొన్నాయి. టిమ్స్ హాస్పిటల్ పరిశీలించేందుకు వెళ్లేందుకు హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ నాయకులు వెళితే వాళ్ళకి అనుమతి లేదంటూ కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా కూడా ఉద్రిక్తమైన సిచ్యువేషన్ నెలకొని ఉంది. మనతో పాటు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నేత కరటి రాజు గారు, మనతో పాటు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రాజు గారు. నమస్తే అండి. ఎట్లా చూస్తున్నారు? మాజీ మంత్రిని హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్ట్ తో ఒక్కసారిగా సిచ్యువేషన్ మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అంటే ప్రజాపాలన పేరుతోటి వంచిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో పేదలకు ఉచితంగా ఉండాల్సినటువంటి విద్య, వైద్యాన్ని తన దగ్గర అంటే ముఖ్యమంత్రి తన చేతకానితనాన్ని మళ్ళీ ఇంకోసారి తెప్పించుకుంటున్నాడు. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా తను ఎక్కడికైనా వెళ్లే అధికారం ఉందండి. ఒక ప్రతిపక్ష పార్టీగా టీమ్స్ హాస్పిటల్ ని సందర్శించి అక్కడ రోగుల పరిస్థితి తెలుసుకున్నాము. కేసీఆర్ గారు పెట్టినటువంటి ఆ ఉద్దేశం ఏదైతే మంచి ఉద్దేశంతో ఉన్నటువంటి హాస్పిటల్ నిన్న ప్రారంభమైంది. ఈ రోజు వసూళ్ల పర్వం స్టార్ట్ అవుతుంది. అక్కడ పరిస్థితి ఎట్లా ఉందనంటే ఏదే మాత్రం అంటే రోగులకు ఉండాల్సినటువంటి ఏ సౌకర్యాలు వీళ్ళు కల్పించకపోగా దీన్ని ఎక్కడ ప్రశ్నిస్తామో, ఎక్కడ ప్రజల ముద్దలకు తీసుకుపోతామో, ఎక్కడైతే ప్రజలకు తెలియజేస్తామో అనే ఉద్దేశంతో ఈరోజు హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది కూడా కాదు. ప్రతిపక్షాల గొంతు ఎంత నొక్కాలని కుట్ర చేసినా, ప్రతిపక్షాలకు అంటే హరీష్ రావు గారిని ఎంత
వారు నొక్కాలని చూసినా కూడా వాళ్ళ గొంతు నొక్కాలని చూసినా కూడా ప్రజాక్షేత్రంలో ఇది ఆగదు. ప్రశ్నించే గొంతుకలను ఆపాలంటే 1,00,000 గొంతుకలు లేస్తాయి. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఒకవైపు ఏమో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. రెండవది ఏంటంటే హెల్త్ పరిస్థితి బాగాలేదు. డిఎంఎండ్హెచ్ఓలు ఏదైతే డిహెచ్ హాస్పిటల్ అంటే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఏదైతే ఉందో మొత్తం అవినీతి క్రీడా రాజ్యం వెళ్తా ఉంది. వేరే ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో పరిస్థితులు బాగాలేవు. మీరు కెమెరా ఇచ్చి ఒకవేళ నిజంగా ఉస్మానియా కానీ గాంధీ కానీ నిమ్స్కి పంపిస్తే రోజు వేల మందిలలో ఓపీలలో రోడ్ల మీద కూర్చున్నారండి. లైన్లలో నిలబడి చక్కర్ కింద పడిపోతున్నారు. ఆ పరిస్థితి ఉంది. కానీ ఇక్కడికి ఏదైతే హరీష్ రావు గారు వెళ్ళి అక్కడ ప్రశ్నిస్తాడు, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి దందా బయటికి చేస్తాడు. రోజు రోజుకు ఒక్కొక్క అవినీతి బండారం బయటపడుతున్నాడు, ఒక రోజుకు ఒక స్కాములు బయటపడుతున్నట్టు ఈ తరుణంలో మళ్ళీ ప్రభుత్వం ఎక్కడ అప్రతిష్ట పాలవుతుందో అని చెప్పేసి హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. హరీష్ రావు గారిని అరెస్ట్ చేసినంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోవు కదండి. నిజాలు మాత్రం అబద్ధాలు కావు. ఖచ్చితంగా దీన్ని ప్రజాక్షేత్రంలో తీసుకెళ్తారు హరీష్ రావు గారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళని తాట దిశ వరకు వదిలిపెట్టారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు టిమ్స్ పనులపై ప్రభుత్వం ఇది ఏం దాచాలి అనుకుంటుంది మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అంటే గతంలో ఏంటంటే ఇది ఉచిత వైద్యం అంటే కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నారు. అక్కడ మెకానిజం, అక్కడ మిషనరీస్ ఏమున్నాయి, అక్కడ నిజంగా ఓపీ సేవలకు డబ్బులు తీసుకుంటా ఉన్నారా, నిజంగా అక్కడ మెకానిజం ఉందా, అక్కడ జరిగినటువంటి కన్స్ట్రక్షన్ కరెక్ట్ ఉందా, అక్కడ జరిగినటువంటి యంత్రాలు ఏవైతే అధికారులు ఇప్పుడైతే వైద్య సిబ్బంది ఉన్నారా అక్కడ, లేకపోతే కావాలని చెప్పేసి హుటాహుటిన ఏదో ఈయన పేరు మార్చేసి హాస్పిటల్ పెట్టినంత మాత్రాన అక్కడ వైద్య పరికరాలు లేకపోతే మరి రోగులు ఏ రకమైనటువంటి సేవలు అందిస్తారు అక్కడ. అక్కడ గోల్మాల్ గోవిందం జరుగుతూ ఉందండి. అక్కడ జరుగుతున్నది ఏంటంటే పైసలు రాబట్టడానికి ఓపీ సేవల నుంచి వేరే సేవల నుంచి డబ్బులు తీసుకుంటున్నది అక్కడ ఉన్నటువంటి రోగులు మాకు చెప్తా ఉన్నారు. అది తెలుసుకోవడం. రెండవది అక్కడ ఎలాంటి యంత్రాలు ఉన్నాయి అంటే రోగికి పరీక్ష చేయడానికి కావలసినటువంటివన్నీ ఉన్నాయా, సర్జరీ చేయడానికి అవన్నీ ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి కనీసం మందు బిల్లులు వేయడానికి మెడిసిన్స్ ఉన్నాయా, కనీసం మెడిసిన్స్ పారాసిటమాల్ ఇచ్చే పరిస్థితి ఉందా తెలంగాణ రాష్ట్రంలో, ఈ మందులు ఇచ్చే పరిస్థితి ఉందా అంటే ఎవరైతే ఈహెచ్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఉద్యోగులు నెల నెల కడుతున్నటువంటి డబ్బులు ఉన్నాయో నెల నెల వాళ్ళ జీతాల నుంచి కడుతున్నటువంటి డబ్బులకు ఇప్పుడు టీమ్స్ హాస్పిటల్ దగ్గరికి పోయి పింఛన్దారులు కానీ లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఉద్యోగులు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు వైద్య సదుపాయాలు అందుతున్నాయని చూడడానికి హరీష్ రావు గారు చెప్తే వాళ్ళకి కావాలని ఆపేస్తున్నారు. ఇది ప్రభుత్వ కుట్ర. అంటే అక్కడ ఏమీ లేవు సదుపాయాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏమీ కల్పించలేదు. అక్కడ మందు బిళ్ళలు గోళీ బిళ్ళలు ఇవ్వడానికి కూడా పరిస్థితి లేదు. అక్కడ యంత్రాంగం ఏవి లేవు. అక్కడ ప్రొఫెసర్స్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేరు, అక్కడ డాక్టర్లు లేరు, అక్కడ సర్జన్స్ లేరు, ఎండీలు లేరు, ఎంఎస్లు లేరు, ఆర్తో లేరు, ఎవరు లేరు. ఎట్లా చేస్తారు, ఏ రకంగా రోగులను పరీక్షిస్తారు, ఏ రకంగా వాళ్ళకి న్యాయం చేస్తారు, ఏ రకంగా వాళ్ళ రోగాలు తగ్గుతాయి. అంటే హడావుడిని వీళ్ళు చేయడం అనేది దాని వెనకాల ఉన్న మతలబ్. నిజంగా వీళ్ళు ఏమైనా కొత్త అధ్యాపకులను నియమించిరా, కొత్త సీట్లను ఏమైనా చేసిరా, కొత్త డాక్టర్లను అక్కడ ఏమైనా అపాయింట్మెంట్ చేసిరా, అక్కడ దాని కెపాసిటీ ఎంత, దాని అక్కడ ఎన్ని యంత్రాలు పెట్టారు, నిజంగా సిటీ స్కాన్ ఉందా, ఎంఆర్ఐ స్కాన్ ఉన్నాయా అక్కడ, లేకపోతే టెస్ట్ కేంద్రాలు బ్లడ్ శాంపిల్స్ తీసుకొని అక్కడ టెస్ట్ చేయడానికి అక్కడ ఉన్నాయా, ఇవన్నీ రోగులకు కావలసినటువంటి ఏవి అక్కడ లేకపోగా ఏదైతే ఇవన్నీ వెళ్ళి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు ఇవన్నీ వెళ్ళి ఎక్కడ చూస్తాడో, ఎక్కడ పరీక్షిస్తాడో, ఎక్కడ ప్రభుత్వం యొక్క బండారం బయట పెడతారో అని చెప్పేసి ఈ రోజు ఉద్దేశపూర్వకంగా కావాలని హరీష్ రావు గారి గొంతును అణిచివేసే కుట్ర జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. రైట్ అండి, రైట్.